జోగి జ్వాలలు, ఇది హాట్ టాపిక్. ఏంటి జోగి ఏంటి, జ్వాలలు ఏంటి? జోగి రమేష్ ఎక్కడ ఉన్నారు? ఆయన ఓడిపోయాడు కదా. జోగి రమేష్ ఎక్కడ పాపులర్ అయ్యారు? తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఆయన వెళ్ళారు, దాడి చేశారు. చంద్రబాబు నాయుడు ఇంటికి ఆయన అటాకింగ్కి వెళ్ళారు. ఎవరో ఒకరిని ఆ రోజు చంపాలని ప్లాన్ చేశారట. ఇది పెద్ద ఎత్తున వైరల్ అయిన అంశం. ఆ తర్వాత ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే వాళ్ళు కూడా చెప్పిన మాట్లాడేవి. ఎవరో ఒకరిద్దరిని లేపేద్దాం, ఆ టైంలోని లేపేస్తే మొత్తం అంతా సెటరేట్ అయిపోద్ది, భయపడిపోతారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరూ కూడా బయటికి రావడానికి భయపడే విధంగా ఈ అటాకులు ఉండాలి అని చెప్పి ఒక యాక్షన్ ప్లాన్ వీళ్ళు ఆలోచించారు. ఆ ప్రకారంగానే అటాకులకు వెళ్ళారని. ఆ తర్వాత ఆయన మంత్రి అవ్వడం, ఇవన్నీ కూడా ఆయన ఏదో నజరానా ఇచ్చారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సంతోషపడని, ఓకే, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ట్రోల్స్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు. ఆ అంశాలన్నీ కూడా పక్కన పెడదాం. అయితే ఇప్పుడు మళ్ళీ జోగి రమేష్ టాపిక్ ఎందుకు వచ్చింది? వాళ్ళ అబ్బాయి జోగి రమేష్ ఆల్మోస్ట్ కటకటాలకు వెళ్ళిపోవడానికి సర్వం సిద్ధం అవుతుంది. వరుసగా అరెస్టులు అవుతారన్న టైంలో ఆయన నూజివీడులో ప్రత్యక్షం అవడం. ఓకే, రాజకీయ నాయకులు ఎక్కడైనా ప్రత్యక్షం అవ్వచ్చు, కానీ ఆ రోజు నిన్న జరిగిన అంశం ఏంటంటే గౌతు లచ్చన్న గారికి సంబంధించిన కార్యక్రమంలో జోగి రమేష్ వెళ్ళడం ఇప్పుడు కూటమిలో కలకలాన్ని రేపుతుంది. కూటమి మీన్స్ జనసేన అవనివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ అవనండి, బీజేపీ పెద్దగా దీనిలో ఇన్వాల్వ్ అవ్వదు. కాబట్టి ఏం జరిగింది, ఎందుకు ఈ ఆవేశం అంటే తెలుగు తమ్ముళ్ళు దీని మీద మండిపోతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధాన టార్గెట్ కొడాలి నాని గారు, జోగి రమేష్ గారు, ఇలా కొంతమంది ఉన్నారు. మిగతా వాళ్ళు వంశీ ఇలాంటి వాళ్ళందరూ ప్రధానంగా వీళ్ళ మీద ఎక్కువ టార్గెట్. వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా, వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని. జనసేన వాళ్ళ టార్గెట్ ఏంటి? పేర్ని నాని గారు, అలాగే రోజా గారు అటు ఇటు కూడా ఉంటారు, ఆవిడ. నెక్స్ట్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే గ్రంథి శ్రీనివాస్ గారు. కానీ గ్రంథి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏదో జంప్ అయిపోతున్నారట, జనసేనలోకి వెళ్ళిపోతున్నారని అదొక టాక్ వస్తున్నది. ఆయనకి ఏమన్నా కాస్త రిలీఫ్ దొరికినట్టున్నది. మరొకటి బాలినేని గారు అనేవారు, బాలినేని గారికి కూడా ఆల్రెడీ రిలీఫ్ దొరికింది. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడిన వాళ్ళు, కేసులు పెట్టించుకున్న వాళ్ళు, తన్నులు తిన్న వాళ్ళు, వీళ్ళు మాటల్లో వీళ్ళు చెప్పేవి రెగ్యులర్గా ఏంటి, జన సైనికులు, వీర మహిళలు అవనియండి, లేకపోతే తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు, మేము నానా ఇబ్బందులు పడ్డాం, నానా కష్టాలు పడ్డాం, ఇష్టం వచ్చినట్లుగా కేసులు పెట్టేవారు, మమ్మల్ని హింసించేవారు, నరకం చూపించేవారు, అసలు రాష్ట్రంలో ఉండాలా, పొరుగు రాష్ట్రాలకి తరలిపోవాలా అన్నంతగా భయభ్రాంతులకు గురి చేసిన, కష్టపడి మేము జెండా మోసాం. ఈరోజు ఇంత విజయం వచ్చింది. ప్రతిపక్షంలోనే ఉన్నప్పుడు మాకు తన్నులు తప్పలేదు, ఇప్పుడు ఉన్నప్పుడు కూడా ఈ రకంగా మా మీద ఎవరైతే కక్ష సాధింపు చర్యలు చేపట్టారో వాళ్ళని మీరు చట్టాపట్టాలు వేసుకుని చంకెక్కించుకుంటూ తిప్పుతారా అన్నది వాళ్ళ ఆవేదన. మరిది ఇక్కడితో ఆగదు, అధిష్టానం వరకు వెళ్ళింది. లోకేష్ గారు దీని మీద చండ్ర నిప్పులు కక్కారట. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించింది కదా, గతంలో ఎప్పుడూ జరిగినటువంటి పెద్ద ఎత్తున సంచలనం రేపిన అటాక్ అది. డైరెక్ట్ పార్టీ కార్యాలయానికి వెళ్ళడం, చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి వెళ్ళడం చాలా పెద్ద వైరల్ అయింది కదా. సో అలాంటివి మర్చిపోరు. అందులోని వీళ్ళకి మామూలు మ్యాండేటరీ ఇచ్చారా ప్రజలు, 164 ఇచ్చి కూర్చోబెట్టారు. సో అసలు తగ్గేదేలే అన్నట్టు ఉంటారు. కాబట్టి ఇలాంటి సమయంలో ఒక మంత్రి, ఎమ్మెల్యే ఉండగా జోగి రమేష్ అక్కడ ప్రత్యక్షం అవ్వడం వీళ్ళెవ్వరూ కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతారు. ఎందుకు ఈ పరిస్థితి? అసలు పేర్ని నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, జోగి రమేష్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇక కొడాలి గారిని, అలాగే రోజా గారిని, లేకపోతే వల్లభనేని వంశీ గారిని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు, ఇదిగో తప్పు చేశారు, అదిగో తప్పు చేశారు, 110 కోట్లు, 1000 కోట్ల స్కేమ్ అని ఒకడు అంటారు, 100 కోట్ల స్కేమ్ అని ఒకడు అంటారు, రోజా గారి మీద ఏదో ఆర్ధమాంధ్ర అంటారు. కానీ ఏది అరెస్టులు లేవి, నిజంగా జరిగిందా, లేకపోతే కావాలని క్రియేట్ చేస్తున్నారా, అసలు దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు ఉన్నాయా, లేకపోతే ఎందుకు అరెస్టులు చేయటం లేదు, ఎందుకు ఈ మీనవేషాలు లెక్క పెడుతున్నారు అంటే పై స్థాయి వరకు కూడా ఒక రకంగా ఆలోచన ఉంటుంది, కానీ కింద గ్రౌండ్లో ఆ రకమైన ఆలోచనలు ఉండవు. గ్రామ స్థాయిలో కక్షలు, కార్పణ్యాలు రోజు రోజుకి పెరిగిపోతుంటాయి. దాన్ని ఎవరు కూడా వాళ్ళు సహించరు. చిన్న చిన్న అంశాలను కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. ఇంత కష్టపడి 5 సంవత్సరాలు పోరాడి మేము జెండా మోసి ఈరోజు గెలిపించుకుంటే మీరు వాళ్ళని పక్కన వేసుకుండి జోడీగా తిరుగుతారా అనేది. అంటే ఇది చాప కింద నీరులా వాడవాడలా వ్యాపిస్తున్నది. ఎందుకంటే ఏదైనా సరే
మనం కొన్ని అంశాలు కొంతమందికి ఇబ్బంది అయినా ఓపెన్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో బాలినేని గారు అవనియండి, లేకపోతే గ్రంథి శ్రీనివాస్ గారు అవనియండి, తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా ఉన్న కొంతమంది నాయకులు జనసేనలోకి రావడం, జనసేనలో జాయిన్ అవ్వడం, అలాగే జనసేనకు సంబంధించిన ఎవరైనా దాని మీద నెగిటివ్గా ఉన్నవాళ్ళు తెలుగుదేశం పార్టీ పంచం చేరడం. సో ఇది ఎలాగుంటుంది? పెద్ద స్థాయిలో నేను ముందుగా చెప్పినట్లుగా బాగానే ఉండొచ్చు, కానీ కింద స్థాయిలో వాళ్ళు, ఆ నియోజకవర్గ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. సో దీన్ని సజావుగా ముందుకు సాగించి బుజ్జగించాలంటే చాలా కష్టసాధ్యమైన పరిస్థితి. మరి ఆ పరిస్థితులు నేను చక్కదిద్దుతారా? ఈ రకంగానే ముందుకు సాధిస్తారా? మరొక అంశం, ఇంతకుముందు వరకు కూడా ఏదో అన్నారట విన్నారట అన్నట్టుగా ఉండేది, అటాలు. ఇప్పుడు అటాలు ఏం లేవండి, డైరెక్ట్గానే ముఖం మీదే మాట్లాడేసేలాగా ఈరోజు సోషల్ మీడియా తయారైంది. దీనికి సంబంధించి ఫైర్ బ్రాండ్ తెలుగుదేశం పార్టీ బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలు చాలా మందిలో ఉన్నాయి. మరి దీన్ని ఏ రకంగా వాళ్ళు తీసుకుంటారో తెలియదు. ఆ బయట కూడా మీకు వేసి చూపిస్తాను. బుద్ధా వెంకన్న బయట ప్లే చేయండి. మాకే పదవులు ఇంకా మేము మాట్లాడుతూనే ఉన్నాం, పోరాడుతూనే ఉంటాం. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం మనసు బాధగా ఉంటుంది. అరే ఏంటి మన పోరాటానికి గుర్తిస్తున్నారా, గుర్తించట్లేదా? ఈ పోరాటానికి విలువ ఉందా లేదా? అంటే రాజకీయం అంటే అసలు ఉండాలా లేదా, ముందు రాజకీయాల్లో ఉండాలా లేదా అనే తాటు కూడా నిజంగా నుంచి నాకు వస్తుంది. ఇదేదో ఆషామాషిగా నేను చెప్పట్లా. ఇదండి డైరెక్ట్గానే బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు మాట్లాడేది. అసలు రాజకీయాల్లో మేము ఉండాలా పోవాలా అని. అంటే ఇంత ఆవేదన గురవుతున్నది. ఇప్పుడు ఆయనకి పదవి వచ్చే ఛాన్స్ కూడా ఉందని టాకు, ఆయన పట్టించుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే, ఎవరైనా పదవి వస్తుంది అనుకుంటూ ఉంటే సైలెంట్గా ఇంట్లో కూర్చుంటారు, అది వచ్చినంత వరకు కూడా. అమ్మో మనం ఏమన్నా మాట్లాడి అదేమన్నా టంగ్ స్లిప్ అయ్యి ఏదైనా నోరు జారి వేరే రకంగా వెళ్ళింది అనుకోండి, వాళ్ళు పదవి ఇవ్వరు, మన మీద ఒక నెగిటివ్ షేడ్ పడుతుందని చెప్పి ఆలోచిస్తారు. కానీ బుద్ధా వెంకన్న ఈరోజు మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీలో చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. జనసేన వాళ్ళు చాలామంది మనం మాట్లాడలేదు అతను మాట్లాడారా అంటున్నారు. ఎందుకంటే జరిగిన అంశం అది కదా. ఏ రకంగా మీరు వాళ్ళతోటి వెళ్తారు? ఓ ఇన్విటేషన్ ఉంటుంది, ఇన్విటేషన్ లేదా? నేను ఇన్విటేషన్ కూడా ఉన్నట్లుగా ఉంది. ఇన్విటేషన్లో పేర్లు ఉండవా ఎవరెవరు ఉన్నారన్నది? అంటే ఇది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అన్నది తర్వాత అవసరం. నేను కావాలని అనుకోలేదు, జస్ట్ ఇలా దెబ్బ కొట్టానండి, ఆ తగలరాని చోట తగిలిపోయింది, చచ్చిపోయాడు, నాకు తెలియదండి, నన్ను క్షమించండి అంటే ఓ మర్డర్ కిందే చూస్తారు అది పోలీసులు. దాని మీద అదిలో కాంప్రమైజ్ ఉండదు, సెక్షన్లు తగ్గించి పెట్టరు. మర్డర్ కేసు సెక్షన్లు ఉన్నాయో అదే పెడతారు. ఇది కూడా అదే పరిస్థితి. నేను కావాలని చేయలేదు, నేను కావాలని రాలేదని పార్థసారథి గారు వివరణ ఇచ్చారు, శిరీష గారు కూడా వివరణ ఇచ్చారు. ఓకే, వివరణ ఇచ్చినంత మాత్రాన అది గ్రౌండ్ లెవెల్ వరకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఇక జనసైనికుల విషయానికి వస్తే అదే పరిస్థితి. ద్వారంపూడి చంద్రశేఖర్ గారు నడి రోడ్డు మీద వీర మహిళల్ని వస్త్రాలు కూడా లాగి తాకరాని చోట తగలరాని చోట ఇష్టం వచ్చినట్లుగా బీభత్సం వాళ్ళు రౌడీలతో సృష్టించారని చెప్పి గతంలో కేసులు పెట్టారు. ఇప్పటికీ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టుకుంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లకి కోర్టులకి ఇప్పటికీ కూడా తిరగాల్సి వస్తున్నది. మరి ఇలాంటప్పుడు సీజ్ ద షిప్ అన్నాయండి, లేకపోతే ఆయన అక్రమాలు చేస్తున్నారన్నారని, రైస్కి సంబంధించి కోర్టులు కొట్టేశారన్నారు, వాళ్ళు ఎంపైర్ కూలుస్తూ ఉన్నారు, ఎప్పుడు కూలుస్తారని వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే. కొడాలి నాని గారు ఇంకా ఆయన నోటికి ఎంతో వస్తే అంతే, మామూలు బూతులు కాదు అవి. అలాగే రోజా గారు, ఆవిడ కూడా తనదైన స్టైల్లో ఆవిడే సెటైర్లు ఇష్టం, ఆవిడే ఇష్టం వచ్చినట్టుగా డైరెక్ట్గా మాట్లాడు. మరి వీళ్ళందరినీ ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఓకే, మాట్లాడినంతట్లో కేసులు పెట్టి చేయడం ఇదంతా కూడా పెద్దగా సాధ్యం కాదు కాబట్టి వాళ్ళు తప్పులు చేశారంటున్నారు. పేరు నాని గారు ఇదిగో అరెస్ట్ అంటున్నారు, అదిగో అరెస్ట్ అంటున్నారు. వాళ్ళ వైఫ్ ఏదో ఆ గొడవల్లో బస్తాలన్నీ మాయమైపోయినాయి, రైస్ అని ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితి. మరి వీళ్ళని ఏమైపోయాడు? గ్రంథి శ్రీనివాస్ గారు నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి ఎన్నికలకు ముందు? గ్రంథి శ్రీనివాసు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే ఆయన గట్టిగా మాట్లాడారు. అప్పుడప్పుడు రోజా గారి మీద ఆయన ఫైర్ అయ్యారు ఇండైరెక్ట్గా. కానీ డైరెక్ట్గా మాట్లాడింది వీళ్ళు ఎంపైర్లు కూడగొడుతున్నాయి. అదే గ్రంథి శ్రీనివాస్ గారు ఈరోజు రాజీనామా చేశారు, బయటకు వచ్చి జనసేనలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ జాయిన్ అవుతానంటున్నారు. ఏంటిది? ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఎందుకు ఈ మీనవేషాలు లెక్క పెడుతున్నారు? మేమేం చేయాలి అని మాట్లాడే పరిస్థితి 164 సీట్లు వచ్చిన కూటమిలో ఉందంటే చాలా ఇబ్బందికరంగా గ్రౌండ్లో ఉంటుందని.
మరి దీన్ని ఏ రకంగా చూస్తారో, చంద్రబాబు నాయుడు గారు ఎలా సాల్వ్ చేస్తారో, పవన్ కళ్యాణ్ గారు ఎలా సాల్వ్ చేస్తారో, ఈ జాయినింగ్లు ఇది కూడా చాలా కన్ఫ్యూజ్గా ఉంటున్నది. ఓ పక్క జనసేన, తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవెల్లోనే ఎలాగైనా ఉంటుంది, గ్రామ స్థాయిలో ఉన్నాయని, నియోజకవర్గాల్లో ఉన్నాయని, ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు చాలామంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వటం లేదు, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళని పట్టించుకోవట్లేదని వాళ్ళు ఆవేదన. ఇప్పుడు ఎవరైతే ఓడిపోయారో, ఎవరి వల్ల అయితే వీళ్ళు ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ వచ్చి వీళ్ళలో జాయిన్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా వేడిని రేకెత్తిస్తున్న అంశాలు. ఇవి చిలికి గాలివానగా మారపోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇలా అయితే మేము ఉండలేము, పోతామని కూడా కేడరే మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటే జోగి మంటలు ఎలా రాజుకుంటున్నాయి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. చూద్దాం మరి ఏం చేయబోతున్నారు వీటికి. ఇక మరొక అంశానికి వస్తే జమిలీ ఎన్నికలు 27 చెప్పి కొంతమంది అంటారు. వైసీపీ వాళ్ళు అయితే ఫుల్ జోష్గానే ఉన్నారట, త్వరలోనే వచ్చేస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందే అది ఊహించినట్టున్నారు, లేకపోతే జోష్యం చెప్పారు. కొన్ని జోష్యాలు వర్కౌట్ అవుతాయి కాబట్టి కొంతమంది జ్యోతిష్యులు చెప్పింది ఆ రకంగానే వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవుతుందో అవ్వదో అన్నది ఇంకా అది నడుస్తూనే ఉంది ప్రాసెస్. కానీ వస్తే మంచిదని 29లోనే వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనడం. ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అసలు ఇన్సైడ్ వ్యూహం ఏంటి, చాలామందిని వ్యతిరేకిస్తున్నారు. ఆ రకంగా నడుస్తుంటే జోగి గారి పరిస్థితి ఇది. ఇక మెగా కాంపౌండ్లో పొలిటికల్ ప్లాన్ కాపు అనే బ్రాండ్ తోటి ముందుకు సాగే అవకాశాలు ఉంటుంది. రాజ్యాధికారం వాళ్ళ కళ నిలబడిపోతున్నది. ఆయన సెంట్రల్లో ఉండబోతున్నారట చిరంజీవి గారు, వీళ్ళిద్దరూ కూడా స్టేట్లో ఉంటున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, మెగా బ్రదర్ నాగబాబు గారు ఆయన కూడా మంచి పోర్ట్ఫోలియో రాబోతుంది. ఇక చిరంజీవి గారు కూడా రాజ్యసభ తీసుకోబోతున్నారని ఎక్కువగా వస్తున్న వార్తలు. సో వీళ్ళు ముగ్గురు కూడా చాలా కీలకంగా రానున్న రోజుల్లో మారనున్నారు. రాజకీయాల్లో ఏదన్నా జరగవచ్చు, అది మామూలుగా మనం మాట్లాడుకునే అంశాలే. ఇక ఇవి